మంచిది. ఈరోజు కూడా ఒక చిన్న పాఠం నేర్చుకుందాం. ఆయన క్రీస్తు వారు శరీరధారిగా రావడము, అదేవిధంగా జీవించడము, శిలువ మరణం పొందడము, శిలువ మీద తను చెప్పిన ఒక మాట ఏంటి? సమాప్తమాయను. సమాప్తమాయను అనే మాట పలికాడు కదా. సమాప్తమాయనట నేను చేయవలసిన పని నేను చేసేసాను అంటే ఇంకేముంది మరి మిగిలినది? మనం చేయవలసిన పని ఉంది. ఆయన చేయాల్సిన పనులన్నీ చేసి కొన్ని చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పి ఒక మార్గమును చూపించి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా మీరు చేయవలసిన పనులు ఉన్నాయి. ఆ విషయాలను మనం ఈ 7 రోజులలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఆయనకు నచ్చిన విషయాలు ఏమిటో, నచ్చని విషయాలు ఏమిటో నేర్చుకోవడానికి ఈ 6 రోజులలో. ఎందుకు? ఆయనకు నచ్చని విషయాలు ఏమైనా ఉన్నట్లయితే ఒకవేళ వాటిని సరి చేసుకుంటూ వెళ్తే ఈ నూతన సంవత్సరంలో మనము సరైన మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆయన సమాప్తమాయను అని ఏ విషయమైతే పలికాడో ఆ సమాప్తమైన తర్వాత మనకు పని అప్పజెప్పాడో ఆ మార్గంలో మనము నడవాలి కదా. మనం ఆ మార్గం గుండా వెళ్ళాలి, ఆయనను వెంబడించాలి. సో ఈ 7 దినాలలో దేవుని చిత్తం అయితే పర్ఫెక్ట్గా ఆయనకు అస్సలు నచ్చని లక్షణాలు కొన్ని, అవి ఆ లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయి అనుకో, మనం ఆయనను వెంబడిస్తున్నాము అనడంలో అర్థం లేదు. కాబట్టి ఈ 7 దినాలలో ముఖ్యంగా ఆయన మన నుంచి కోరుకునేవి కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి గురించి ఈ 7 దినాలు నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక ఉపమానం గుండా ఒక పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు ఒకసారి చూద్దాం. మనకు తెలిసిన విషయమే. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుతున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయి, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండని, అది ఫలించినా సరే లేని నరికివేయమని అతను చెప్పాడు. ఇది మనకు తెలిసిన సందర్భమే. ఒక తోట ఉంది, ఒక యజమానికి ఒక తోట ఉంది. ఆ తోటలో ద్రాక్ష పళ్ళు ఉన్నాయి. దాంతో పాటు ఒక్క అంజూరపు చెట్టు ఉండెను. ఒక అంజూరపు చెట్టు నాటాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎందుకు ఉంది అనేది మనకు ప్రశ్న రావాలి. అంటే ఆ తోటనంతటిని ఈ ప్రపంచముగా ఒకవేళ తీసుకుంటే, సాదృశ్యంగా తీసుకుంటే, ద్రాక్ష తోట అనేది ఒక జనాంగానికి, అంటే బైబిల్ పరంగా ఒకవేళ వెళ్తే ఆ టైంలో ద్రాక్ష తోట ఒక జనాంగానికి, ఈ అంజూరపు చెట్టు ఒక జనాంగానికి సాదృశ్యంగా ఉంది. అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే మనం లాస్ట్ టైం ఒకసారి నేర్చుకున్నాం. ఇజ్రాయేలుకి, యూదులకి, దేవుని ప్రజలకు సాదృశ్యంగా ఉంది అన్నట్టుగా మనం చూసాం. మిగతావన్నీ ఈ లోకంలో ఉన్న మిగతా జనాంగానికి సాదృశ్యంగా, అన్యులకి సాదృశ్యంగా ఉంది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? వచ్చాడు, అంజూరపు చెట్టు వద్దకు వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చాడు? 3 సంవత్సరాలు వచ్చాడు. సంవత్సరం తర్వాత సంవత్సరం, సంవత్సరం తర్వాత సంవత్సరం, సంవత్సరం తర్వాత 3వ సంవత్సరం అది తన దగ్గరికి వచ్చి చూశాడు. మొదటి సంవత్సరం వచ్చి పండ్లు కాయల, సర్లే నెక్స్ట్ ఇయర్ చూద్దామని వదిలిపెట్టాడు. మళ్ళీ వచ్చాడు, పండ్లు కాయల, వదిలిపెట్టాడు. మళ్ళీ వచ్చాడు, కానీ పండ్లు కాయపోయేసరికి ఆ తోట మాలితో చెప్తున్నాడు, దీన్ని నరికేసేయక. ఎందుకు భూమి దాని స్థలాన్ని వేస్ట్ చేసుకోవాలి, ఇక నరికేసేయి అని అంటే తోటమాలి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఒక్క సంవత్సరం ఇంకా టైం ఇద్దాం, ఒక్క సంవత్సరం టైం ఇస్తే నేను దానిని మళ్ళీ ట్రై చేస్తాను, తవ్వి దానిని ఎరువు వేసి నీళ్లు పోసి నేను ఒక్క సంవత్సరం ట్రై చేస్తాను, అప్పుడు కూడా ఫలించకపోతే దీన్ని తీసేద్దాంలే, నరికేద్దాంలే అని ఆ తోటమాలి మాట్లాడుతున్నాడు. ఇక్కడ తోట యజమాని ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడు. తోటమాలి ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ రెండు అన్య ప్రజలకు ప్లస్ ఈ ఇజ్రాయేల్ జనాంగానికి సాదృశ్యంగా ఉంటే,
ఇజ్రాయేలీలు క్రీస్తు వారిని అంగీకరించకపోయేసరికి ఆ అంజురపు చెట్టు ఇప్పుడు ఎవరికి సాదృశ్యంగా ఉంది అని అంటే, తన ప్రజలకి, ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారికి, అంటే మనకు కూడా అది సాదృశ్యంగా ఉంది. వ్యక్తిగతంగా ఒక్కొక్కరము ఆ అంజురపు చెట్టుకి చూసుకోవాలి. నేను అంజురపు చెట్టు అనుకొని ఈ ఉపమానం చదవాలి. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును అంగీకరించిన, తెలుసుకున్న, రక్షణలోకి రావాలని, రాబోతున్నానని వచ్చిన వాళ్ళందరూ కూడా, క్రీస్తును వెంబడించాలని ఆశ ఉన్న వాళ్ళు కూడా ఆ అంజురపు చెట్టు ప్లేస్లో ఉండి చూసుకోవాల్సిన ఆ ఉపమానం అది. ఇప్పుడు నన్ను నేను ఒకవేళ ఆ అంజురపు చెట్టులో చూసుకుంటే, అంజురపు చెట్టు నేనే అని నేను అనుకుంటే, నేను ఏం చేస్తున్నానంటే, దేవుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? తోటమాలి రాలా. ప్రతి సంవత్సరం కూడా 3 సంవత్సరాలు 7వ వచనంలో అంటున్నాడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజురపు చెట్టు పండ్లను వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన భూమి ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. నేను వెతకడానికి వస్తున్నాను. స్వయంగా తండ్రినే అంజురపు చెట్టు వద్దకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? తండ్రినే. తోటమాలికి చెప్పట్లా, తోటమాలి రావట్ల, కానీ తండ్రినే వస్తున్నాడు. అంటే ఆ అంజురపు చెట్టు పట్ల, అంటే నా పట్ల, ప్రతి ఒక్క మనిషి పట్ల, ప్రతి ఒక్క వ్యక్తి పట్ల దేవునికి ఎంతో ఆశ ఉంది. వ్యక్తిగతంగానే నా కుమారుడు, నా కుమార్తె ఫలించాలని ఆశపడుతున్నాడు. చెట్టు వేశాడు అని అంటే ఏమని అర్థము? ఫలాలు ఇవ్వాలనేగా, అందుకేగా వేశాడు. ఆశతో తండ్రి తనంతకు తాను 1 సంవత్సరం వచ్చాడు. నేను చెట్టు వేసా కదా, పెరిగింది, పండ్లు వచ్చాయేమో అని ఆశతో తండ్రి వచ్చాడు. కానీ ఫలాలు లేవు నా దగ్గర. సరేలే, ఈ సంవత్సరం వదిలేద్దాం, నెక్స్ట్ ఇయర్. మళ్ళీ వచ్చాడు, ఆ సంవత్సరం కూడా లేవు. తండ్రిని ఆశతో వస్తున్నాడు. కానీ 3 సంవత్సరం కూడా ఆయన నా దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఆయనకి ఇష్టమైన పనులు నా దగ్గర లేవు, నా వద్ద లేవు. ఎందుకు 3 సంవత్సరాలు వచ్చాయనంటే, ప్రతి మనిషికి కూడా క్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన సువార్తను 3 సంవత్సరాలు ప్రకటించాడు. 3.5 సంవత్సరాలు ప్రకటించాడు ఆయన. కంప్లీట్గా సువార్త అంతా రీచ్ అయిపోయింది. తన బిడ్డలకు సువార్త గురించి వెళ్ళిన తర్వాత, ఏం సువార్త అది? క్రీస్తు వారు శరీరధారిగా పుట్టాడని, మనం జీవించాడని, శిలువ మరణం పొందాడని, తిరిగి లేచాడన్న విషయము అందరికీ ప్రకటించబడింది. అంత మాత్రమే కాదు, క్రీస్తు వారే వచ్చి ఏం ప్రకటించాడు? పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి. క్రీస్తు వారు మాత్రమే కాకుండా దానికంటే ముందు 6 నెలలు యోహాను గారు కూడా ప్రకటించారు మారు మనస్సు గురించి. మారు మనస్సు గురించి ఏం ప్రకటించారు యోహాను గారు అయితే? ఇంకా 3వ అధ్యాయంలో ఒక మాట, ఇంకొక మాట ముందుకెళ్ళి ఒక మాట మాట్లాడతారు యోహాను గారు. 3వ అధ్యాయంలో 9వ వచనం. ఇదే లూకా సువార్త 3వ అధ్యాయము. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. మంచి ఫలము ఫలించని చెట్టు నరకబడుతుంది. ఇప్పుడు గొడ్డలి ఎక్కడుందంట? చెట్టు వేరులో ఉంది, చెట్టు మొదల్లో ఉంది. ఇంకా వేరుతో సహా పెకిలించడానికి సిద్ధంగా ఉంది. మారు మనస్సు గురించి మాట్లాడుతూ, మారు మనస్సు పొందకపోతే చెట్టు, ఆ గొడ్డలి ఆల్రెడీ చెట్టు వేరులో ఉంది. వేరుతో సహా ఆ భూమి ఫలించడానికి, వేరే దానికోసం ఉపయోగపడడానికి, ఆ చెట్టును కంప్లీట్గా పీకి వేయడానికి ఆల్రెడీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉపమానంలో కూడా దేవుడు మాట్లాడుతున్న బట్టి 3 సంవత్సరాలు ప్రతి మనిషికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. సువార్త అందుతూ ఉంది, సువార్త చెప్తూ ఉన్నారు. క్రీస్తు వారు 3 సంవత్సరాలు మొత్తం సువార్త అంతా ప్రకటించబడింది. ఈ 2000 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి సువార్త వెళ్తూ ఉంది. ప్రకటించబడుతున్నప్పుడు ఆశతో, నాకు కుమారుని సువార్త అందింది కదా, పరలోక రాజ్యం గురించి ఆయన నా కుమారుడు చెప్పాడు కదా, నేను 2000 సంవత్సరాల నుంచి బైబిల్ ప్రకారం ఎంతో మంది సేవకులు సువార్త ప్రకటిస్తున్నారు కదా అని ఆశతో దేవుడు వచ్చి, ఫలించావా అని చూస్తూ ఉన్నాడు. ఫలించావా? నా చిత్త ప్రకారం ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆయనకి ఇష్టం అన్నమాట మనము ఫలించాలని. ఆయననే వచ్చి చూస్తే అక్కడ ఫలాలు లేకపోయేసరికి దేవుడు మాట్లాడుతున్నమాట, ఇంకెందుకు, నేను చూశాను, అవకాశం ఇచ్చాను, ఇంకా ఫలాలు లేవు. ఎందుకు ఈ చెట్టు ఉండాలి ఇక్కడ? నరికి వేసి ఆ చెట్టు ఏమవుతుందంటే అక్కడ ఆ తోటలో ఒక ప్రదేశమును ఆక్యుపై చేసింది కదా, ఆ ప్లేసును తీసుకుంది.
అంజూరపు చెట్టు చాలా పెద్దగా ఉంటుంది, అది ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. ఎందుకు ఈ భూమి ఇంకా వ్యర్థమైపోవాలి? ఇంకా అవసరం లేదు. ఈ చెట్టుతో ఫలాలు లేనప్పుడు, ఫలించినప్పుడు ఈ చెట్టు ఉండాల్సిన అవసరమే లేదు, తీసేసేయని తోటమాలితో చెప్తున్నాడు. ఎందుకు? ఆ భూమి సారమునంతా తీసుకుంటుంది, కానీ భూమిలో ఉన్న సారమునంతా చెట్టు తీసుకుంటుంది, కానీ ఫలాలు మాత్రం ఇవ్వట్లా. నువ్వు వేస్తున్న ఎరువంతా తీసుకుంటుంది, ఆహారంగా తీసుకుంటుంది, నీళ్లు వాక్యమును తీసుకుంటుంది, పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకుంటున్నారు, అన్ని విషయాలు తీసుకుంటున్నారు. కానీ ఆ చెట్టు మనిషి స్వార్థ వింటున్నాడు, కానీ దేవుని వాక్యము ప్రకటించబడుతుంది, అన్ని వింటున్నాము, అన్ని తెలుస్తున్నాయి, కానీ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఫలం లేదు, నా చిత్త ప్రకారం జీవించట్లా, నా ఆకలి తీర్చట్లా, నాకు ఇష్టమైన ఫలము ఆత్మ ఫలాలు కానీ ప్రేమ, సంతోషము, సమాధానము ఇవేమీ లేవు, ఈ మనిషిలో కనపడట్లేదు. అలాంటప్పుడు ఈ ప్రదేశంలో ఉండాల్సిన అవసరమే లేదు కదా. ఈ భూమిని ఆక్యుపై చేశారు, ఇది వేస్ట్ అయిపోతుంది కదా, భూమిని సారమంతా తీసుకొని వేస్ట్ అవుతుంది, వేరే వాళ్ళకి ఇద్దాము, వేరే దానికి ఇద్దాము, అవసరం లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అని దేవుడు స్వయంగానే మాట్లాడితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి, అయ్యా ఒక్క సంవత్సరం టైం ఇవ్వు, ఇది ఒక్క సంవత్సరం చూస్తాను, నేను ఒక్క సంవత్సరం ఇస్తే నేను మళ్ళీ ఒక్కసారి ఎరువు వేస్తాను, మళ్ళొక్కసారి ఎరువు వేసి మళ్ళొక్కసారి నీళ్లు పోసి నేను దానిని చేయవని చుట్టూ తవ్వుతాను, మళ్ళీ దాని చుట్టూ తవ్వి కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్ అయినా కానీ నేను ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ మట్టిని తీసేస్తాను, రాళ్ళను తీసేస్తాను, చెత్త చెదారముని తీసేస్తాను, ఒక్క అవకాశం ఇవ్వు నాకు, నేను చెప్తానయ్యా, నేను వెళ్తాను, నేను చూస్తాను, ఒక్క అవకాశం ఇస్తావా అని దేవుని వద్దన ఆయన, మన ప్రధాన యాజకుడు ప్రభువైన క్రీస్తు వారు మన పక్షముగా ఆయనకు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, ఒక్క అవకాశం ఇవ్వు. ఆయన ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభు వారు మన గురించి ఎన్నో అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టే ఇంకా మనం ఇప్పటిదాకా లయం కాలేదు. దేవుడు మాట్లాడతాడు మలాకి గ్రంథంలో ఒకసారి, యాకోబు నేను మార్పు లేని వాడను కాబట్టి ఇంకా నువ్వు లయం కాలేదు. నిజమే, దేవుడి ప్రేమ మార్పు లేనిది కాబట్టే మనం ఇంకా లయం కాలేదు. అందుకే దేవుడు ఇంకొక అవకాశం, సరే నీ ఇష్టం కానీ అని చెప్పేసి ఇంకొక అవకాశం ఇచ్చేస్తాడు దేవుడు. అప్పుడు క్రీస్తు వారు ఏం చేస్తారు? చుట్టూ తవ్వుతున్నాడు, ఎరువు వేస్తున్నాడు, ఆయన తన పని చేస్తున్నాడు. యాక్చువల్గా మన కోసము తను పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన క్రీస్తు వారు? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19-20 వచనాలు. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుతున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన కదా నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయను. క్రీస్తు వారు ఆ రోజు నుంచి అప్పటి నుంచి ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తున్నాడు, ఇండివిజువల్గా ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు ఆయన? నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. హృదయం దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాలని ఆశతో నాకు చేస్తున్నాను. నేను తలుపు వద్దకు నిలబడు. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన పని చేస్తున్నాడు మన పక్షముగా. ఒక్కసారి మన మనసు పొందుతావా? లేకపోతే తండ్రి యొక్క ఉగ్రత రాబోతుంది. 1 సంవత్సరం పర్మిషన్ తీసుకున్నాడు కదా, అది పర్మనెంట్ కాదు, ఎన్నో సంవత్సరాలు కాదు, 1 సంవత్సరమే. ఇంకా దేవుడు అంటే తీర్పు తీర్చే సమయం రాబోతుంది. ఇంకా దేవుడు మన తండ్రి ఆల్రెడీ అవకాశాలు ఇచ్చాడు కదా, అయినగా నేను ఇంకొక సంవత్సరమా మళ్ళీ నీకు టైం తీసుకున్నాను, ఒక్కసారి మారు మనసు పొందుతావా అని ప్రతి ఒక్క హృదయం దగ్గరికి వచ్చి ఆయన టచ్ చేస్తున్నాడు, నాక్ చేస్తున్నాడు. ఆయన స్వరమును వింటే ఏమంటున్నాడు? ఎవరైనాను నా స్వరము విని, ఆయన స్వరమును విని ఆయనను గుర్తుపడితే, ఆయనను గుర్తుపట్టి ఆయనను ఆహ్వానిస్తే, అవునయ్యా తప్పు చేశాను, మారు మనసు పొందుతాను, ఇంతకాలం నేను వేస్ట్ చేశాను అని ఎవరైనా ఆయనను అంగీకరిస్తే ఆయన వచ్చి మనతో పాటుగా నివాసం చేస్తాడంట. మన హృదయంలోకి వచ్చి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు అంటున్నాడు 20లో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఎక్కడ కూర్చోబెడతాడంటే, తండ్రి ఏ తండ్రి అయితే వచ్చి మనల్ని నరికివేయమని చెప్పాడో వెళ్ళి అదే తండ్రి పక్కలో ఆయన కూర్చుంటాడు. ఆయన క్రీస్తు వారి పక్కలోనే మనల్ని కూడా కూర్చోబెడతాడంట. ఎంత గొప్ప ధన్యత ఇస్తాడు ఆయన.
అయితే ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఆ టైము ఏదైతే దేవుడు క్రీస్తు వారు ఒక టైం, కృపాకాలం అంటారు, ఒక టైం తీసుకున్నాడో అది ఎటర్నల్, ఎక్కువ టైం లేదు, 1 సంవత్సరమే. ఆ సమయము సమీపిస్తుంది, ఆ టైం వస్తుంది. ఆయన మళ్ళీ క్రీస్తు వారు రాబోతున్నారు. 2వ రాకడలో అతి సమీపంగా ఉన్నాము. మారు మనసు పొందుతావా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా టైం లేదు, సంవత్సరం గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అంటే ఆయన రాకడ దగ్గర వస్తుందనే కదా సంవత్సరాలు గడిచిపోతున్నాయి అని అంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. సో మారు మనసు పొందుతావా? వాక్యం ప్రకటించబడుతుంది కదా, నీ హృదయము ఇంకా అంత కఠినంగా ఉంది, నేను ట్రై చేస్తాను, నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను చెప్తాను, నేను మాట్లాడతాను, నేను నీతో నివాసం చేస్తాను. లేకపోతే తండ్రి వస్తాడు. తండ్రి వచ్చిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాత ఈసారి టైం ఇవ్వడు మనకి. ఇంకా ఆయన టైం ఇవ్వకపోతే ఏ విధంగా ఏం చేస్తాడంటే గొడ్డలితో సహా, అంటే వేర్లతో సహా ఆయన పెకిలించి వేసి దానిని ఏం చేస్తాడంటే మంటలో పరవేస్తాడు, అగ్నిలో కాల్చి వేయబడానికి తప్ప మరి దేనికి కూడా పనికి రాదు అని. ఇది మనం గమనించాల్సి. ఆయన రిపెంట్ 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 అని అంటారు. మారు మనస్సు, మారు మనస్సు, మారు మనస్సు. మారు మనసు పొందడం అనేది ఆయనకి ఎంతో ఇష్టమైన పని, ఫలించడం అనేది ఎంతో ఇష్టమైన పని. సో ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి, ఏమి మారాలని చూస్తున్నాడు, ఏ ఫలాలు ఫలించాలని ఆయన చూస్తున్నాడు అనే విషయాలను దేవుని చిత్తం అయితే నెక్స్ట్ రేపటి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే మారు మనసు అనేది ప్రతి ఏరియాలో కూడా మారు మనసు అనేది కావాలి, ఫలించాలి. మనం ఫలించాలని ఆయన ఆశతో ప్రతిసారి మన దగ్గరికి వస్తుంటాడు. వాక్యంతో తలుపు దగ్గర వచ్చి తడుతూ ఉంటాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు, తలుపు తీసేంత వరకు కూడా ఆయన ఆశతో, క్రీస్తు వారు ఆశతో మన హృదయం తలుపు వద్దన నిలబడి తలుపు కొడుతున్నాడు. మనం తీరాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఆయన మనతో పాటు నివాసం చేయాలని ఎంతగానో ఇష్టపడుతున్నాడు.